మట్టిలోన కరగదాయే పశువులకు అరగదాయే, మట్టిలోన కరగదాయే పశువులకు అరగదాయే, కాలుష్యం తరగదాయే సమతుల్యం జరగదాయే, కాలుష్యం తరగదాయే సమతుల్యం జరగదాయే, మట్టిలోన కరగదాయే పశువులకు అరగదాయే, కాలుష్యం తరగదాయే సమతుల్యం జరగదాయే. ప్లాస్టిక్ మానవాళికి, జంతు సమూహానికే గాక ఈ భూమండలానికి, సముద్ర జలాలకు కూడా చేస్తున్న హాని ఈ గేయంలో వివరించబడింది. ప్లాస్టిక్ వ్యర్థాలు భూగర్భ జలాన్ని, సముద్ర జలాల్ని కలుషితం చేసి మానవాళి ఆరోగ్యాన్ని, వన్యజీవుల ప్రాణాలను హరించి వేస్తున్నాయి. దీనిపై ప్రజల్లో చైతన్యం తేవడానికై 2008 సంవత్సరం జూలై 3వ తారీఖున ప్లాస్టిక్ రహిత సమాజం కోసం ఐరోపాలో ఒక చిన్న స్థానిక ప్రచారంగా మొదలైన చొరవ నేడు ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణకు ఒక పెద్ద మైలురాయిగా నిలిచింది. దీనితో ప్లాస్టిక్ కాలుష్యాన్ని నివారించడానికి అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. దాంట్లో 3R సూత్రం ఒకటి. అంటే రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించు, పునర్వినియోగించు, పునరుత్పత్తి చేయి అని దీని అర్థం. కాటన్తో కానీ, జూట్తో కానీ తయారు చేసిన బ్యాగులు, వస్తువులను ఉపయోగించడం, స్టీలు గ్లాసులు, పళ్ళాలు వాడడం వల్ల ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని నిరోధించవచ్చు. ప్లాస్టిక్ వాడకం వల్ల కలిగే అనర్థాలని గురించి ప్రజలకు అవగాహన కలిగించాలి. ప్లాస్టిక్ను నిషేధిద్దాం, పర్యావరణాన్ని రక్షిద్దాం. ప్లాస్టిక్ వద్దు, జూట్ ముద్దు. ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్ జోలికి వెళ్ళొద్దు. సే నో టు సింగిల్ యూజ్ ప్లాస్టిక్. ఇఫ్ దేర్ ఈజ్ నో ప్లాస్టిక్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫెంటాస్టిక్. ఇలాంటి స్లోగన్ల ద్వారా, వాట్సాప్ మెసేజ్ల ద్వారా, ప్లేలెట్స్ ద్వారా ప్రజల్లో అవగాహన కలిగించి చైతన్యం తీసుకురావచ్చు. ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను ప్రభుత్వం నిషేధించినా కానీ జనం వాటిని వాడుతూనే ఉన్నారు. స్వార్థమీ అనర్థ కారణం, అది చంపుకొనుట క్షేమదాయకం. స్వార్థమీ అనర్థ కారణం. ఇలా అయితే ప్లాస్టిక్ వాడకాన్ని నిరోధించలేం. ప్లాస్టిక్ నియంత్రణ అందరి బాధ్యత.